నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన చైత్ర శుక్ల విధియ తదియ తిథిద్వయం వచ్చిన తరుణంలో ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు, అదేవిధంగా వసంత నవరాత్రుల సందర్భంగా శ్రీరామచంద్రమూర్తిని ఏ విధంగా ఆరాధన చేస్తే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు ఉదయం పూట విధియ తిథి ఉంది. చైత్ర శుక్ల విధియ తిథి నాడు అగ్నిదేవుణ్ణి ఆరాధన చేస్తే సమస్త శుభాలు కలుగుతాయని ప్రామాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఉదయం పూట స్నానం చేశాక ఇంట్లో దీపారాధన చేసి అగ్ని సూక్తంలో చెప్పబడిన ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని 11 సార్లు చదువుకోవాలి. ఆ మంత్రం ఏంటంటే, ఓం అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవం ఋత్విజం హోతారం రత్నధాతమం. ఇది మంత్రం. ఈ మంత్రంలో ఉన్న అర్థం ఏంటంటే, అగ్నిమీళే పురోహితం, అగ్నిదేవుడు పురోహితుడు లాంటివాడు. యజ్ఞస్య దేవం, యజ్ఞానికి యజమాని లాంటివాడు. ఋత్విజం, ఋత్విజం అంటే ఆహూతులను దేవతలందరికీ అందించేవాడు అని అర్థం. అలాగే హోతారం అంటే అనేక రకాలైనటువంటి సంపదలను వృద్ధి చేసేవాడు అని అర్థం. రత్నధాతమం సమస్త శుభాలు సమస్త ఐశ్వర్యాలు కలిగింపజేసేవాడు అని అర్థం. కాబట్టి అగ్ని సూక్తంలో చెప్పబడినటువంటి ఓం అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవం ఋత్విజం హోతారం రత్నధాతమం అనేటటువంటి ఈ మంత్రాన్ని పఠించినట్లయితే అగ్నిదేవుడి అనుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే చైత్ర శుక్ల విధియ తిథి నాడు బాలేందు వ్రతాన్ని ఆచరించాలని కూడా ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. బాలేందు వ్రతము అంటే ఏంటంటే బాలచంద్రుణ్ణి పూజించాలి. కాబట్టి ఎవరైనా సరే గృహంలో స్నానం చేశాక తమలపాకు మీద గుండ్రంగా ఒక రూపాన్ని గంధంతో గీసి దాన్ని సాక్షాత్తు చంద్రుడి స్వరూపంగా భావించుకుంటూ తెల్లటి పుష్పాలతో పూజ చేస్తూ ఓం శ్రీ బాలచంద్రమసే నమః అని 21 సార్లు పఠించాలి. పటిక బెల్లం నైవేద్యంగా సమర్పించాలి. అలాగే బాలేందు వ్రతం సందర్భంగా చంద్రుడికి ప్రియమైన స్నానం చేయాలి. ఆ స్నానం ఏంటంటే, ఉదయం పూట స్నానం చేసే నీళ్ళల్లో తెల్లటి పుష్పాలు కొన్ని కలుపుకొని, వట్టివేళ్ళు కొన్ని కలుపుకొని, శంఖంలో జలం పోసి ఆ శంఖ జలాలు కూడా కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయాలి. అలా చేస్తే అది చంద్రుడికి ప్రియమైన స్నానం అవుతుంది. స్నానం చేశాక ఇలా ప్రత్యేకంగా ఓం శ్రీ బాలచంద్రమసే నమః అనే మంత్రాన్ని పఠిస్తే బాలేందు వ్రతం సందర్భంగా చంద్రుడి అనుగ్రహం కలిగి సంవత్సరం మొత్తం మానసిక ప్రశాంతతను పొందవచ్చు. చంద్రుడి అనుగ్రహం కోసం తెలుపు రంగులో ఉన్న పదార్థాలు నైవేద్యంగా సమర్పించి వాటిని ప్రసాదంగా స్వీకరించాలి. అలాగే ఈరోజు అపరాహ్న సమయంలో తదియ తిథి వచ్చింది. చైత్ర శుక్ల తదియ తిథి నాడు శ్రీ మహావిష్ణువు మత్స్య రూపంలో ఆవిర్భవించాడని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి మధ్యాహ్నం అపరాహ్న సమయంలో తదియ తిథి ఉంది కాబట్టి మత్స్యావతారంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుని పూజించాలి. అంటే మధ్యాహ్న సమయంలో వామే శంఖం గదాం దక్షే ద్విభుజో మత్స్యరూపధృత్ నరాంఘిర్మత్స్యరూపో వా మత్స్యరూపీ జనార్దన అంటూ మత్స్యావతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన ధ్యాన శ్లోకం చదువుకోవాలి. కాబట్టి ఉదయం పూట విధియ తిథి ఉంది కాబట్టి అగ్నిమంత్రం చదువుకోవాలి. బాలేందు వ్రతం ఉంది కాబట్టి చంద్రుడికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన ఆరాధనలు చేయాలి. అపరాహ్న సమయంలో తదియ తిథి వచ్చింది కాబట్టి మత్స్యావతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన ధ్యాన శ్లోకం చదువుకోవాలి. ఇలా చేస్తే సమస్త శుభాలు చేకూరతాయి. అదేవిధంగా వసంత నవరాత్రుల సందర్భంగా అన్ని కష్టాలు తొలగింపజేసుకోవటానికి కష్ట నివారణ రామమంత్రం విశేషంగా సహకరిస్తుంది. ఆ కష్ట నివారణ రామమంత్రం ఏంటంటే, ఓం రామ్ 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 మమ విపదం నాశయ స్వాహ. దీన్ని కష్ట నివారణ రామమంత్రం అంటారు. ఈ మంత్రాన్ని వసంత నవరాత్రుల్లో ఎక్కడైనా రావి చెట్టు కింద కూర్చొని 108 సార్లు చదివినట్లయితే జీవితంలో ఎలాంటి కష్టం ఉన్నా, ఎలాంటి సమస్య ఉన్నా, ఎలాంటి బాధ ఉన్నా దాని నుంచి చాలా సులభంగా బయటపడటానికి ఈ కష్ట నివారణ రామమంత్రం విశేషంగా సహకరిస్తుంది. రేపటి శుభయోగం శీర్షికన చైత్ర శుక్ల తదియ తిథి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో, అలాగే వసంత నవరాత్రుల్లో వచ్చే మంగళవారం సందర్భంగా ఆంజనేయ స్వామికి సంబంధించిన ఏ శ్లోకాన్ని చదువుకుంటే సమస్త శుభాలు చేకూరతాయో పరిశీలిద్దాం. నమస్కారం.
ఛత్రపతి శివాజీని హనుమచ్చక్తి ద్వారా ధర్మరక్షణకి రాజుగా చేశాడు. అంటే తాము వైరాగ్యవంతులైన ఉపాసనా బలంతో సంపాదించినటువంటి అర్థకామాలను ఎలా వినియోగించారో చూడండి. ఇక శంకర భగవత్పాలు వారా వైరాగ్యవంతులు అంటారేమో, చిన్నప్పుడు శ్రీ విద్యా గర్భితమైనటువంటి స్తోత్రాలు చదివి ఒక పేదరాలి ఇంట కనక వృష్టి కురిపించిన మహానుభావుడు, మర్చిపోవద్దు ఇక్కడ. అందుకే అమ్మవారు తన భక్తులకు అన్నీ ఇస్తుంది, తెలివితేటలు ఇచ్చేస్తుంది. ఆ తెలివితేటలతో వాళ్ళు ఉన్న వాటిని లోక కళ్యాణానికి వాడతారు, వైరాగ్యంతో ఉంటారు, అంతర్ముఖులే అమ్మవారిని పొందుతారు. ఎంత బాగుందండి! ఇలాంటి విద్యకు విద్య అనే పేరు పెట్టాలి. ఇక్కడ ముందు తెలుసుకోవాల్సిన తెలివి, ధర్మం అంటే ఏమిటో తెలియాలి, జ్ఞానం అంటే ఏంటో తెలియాలి. ధర్మం ఎలా జీవించాలో చెప్తుంది, జ్ఞానం దేన్ని పొందాలో చెప్తుంది. రెండు. ఈ ధర్మజ్ఞానం తర్వాత అర్థకామ సంపాదనలు అవసరం. అర్థకామ సంపాదనల ద్వారా నీ గృహస్థాది ధర్మములను చక్కగా నిర్వర్తిస్తావు. ఆశ్రమ ధర్మాలు చక్కగా నిర్వహించడానికి అర్థకామములు కావాలి. అర్థకామములు లేకపోతే ఆశ్రమ ధర్మాలు నిర్వహింపబడవు. అది లేకపోతే నీకు రుణ విముక్తి లేదు. పితృరుణము, దేవరుణము, ఋషి రుణము తీర్చుకోవాలంటే అర్థకామలు సంపాదిస్తూ నువ్వు బ్రహ్మచర్య గార్హస్థ్యాది ఆశ్రమాలు నిర్వర్తించాలి. దానికి అర్థకామములు కావాలి. ఇక్కడ అర్థకామాలు కావాలి, కానీ ఫస్ట్ ప్లేస్మెంట్ దానికి కాదు, ధర్మానికి ఫస్ట్ ప్లేస్మెంట్. అందుకే వాగ్భవ కూటానికి మొదటి స్థానం. దాని తర్వాత అర్థకామాలు రెండూ తీర్చేటటువంటి దాన్ని కామరాజు కూటం అంటారు. కనుక అమ్మవారి వాగ్భవ కూటం యొక్క ధ్యానం వల్ల, అంటే మొదటి మంత్రంలో మొదటి భాగం వల్ల మనకి ధర్మం అంటే ఏమిటో, జ్ఞానం అంటే ఏమిటో, అలాగే అర్థకామములు ధర్మబద్ధంగా సంపాదించే విద్యలు ఏమిటో ఇచ్చేస్తుంది. అది ఇచ్చిన తర్వాత మీకు అర్థకామాలు ఇస్తున్నది. ఈ అర్థకామ సంపాదన చేసిన తర్వాత క్రమంగా వైరాగ్యము, వివేకము ఏర్పడి జ్ఞానం వచ్చి మోక్ష పురుషార్థం కావాలి. కనుక తర్వాత కూటము శక్తి కూటం. శక్తి కూటం ముక్తినిస్తున్నది. కనుక మనకు కావలసినవన్నీ ఈ మూడు కూటాల్లో ఉన్నాయా లేదా చెప్పండి. ఇక్కడ మొదటి కూటములో ధర్మ ప్రధానం, విద్యా ప్రధానం. రెండవ కూటములో అర్థకామములు, మూడవ కూటములో మోక్షం. అందుకోసం అమ్మవారు ఈ 4 మనకి ఇవ్వడం కోసం శివుని శక్తి ఒక రూపం ధరించిందండి. రూపం ధరించినప్పుడు మొదటి కూటం ముఖమైంది, తర్వాత కూటము కంఠం నుంచి కటి వరకు వచ్చినది, మూడవ కూటం కటి నుంచి పాదం వరకు ఉన్నది. అమ్మ శరీరం మంత్ర శరీరం. నిజానికి ఏ రూపం లేని తల్లి రూపం స్వీకరించినప్పుడు తన మంత్రశక్తితోనే రూపం తీసుకుంది. కనుక మన మంత్రం తెలియకపోయినా అమ్మని అర్థం చేసుకోండి. ముఖమంతా వాగ్భవ కూటం, కంఠం నుంచి కటి వరకు కామరాజు కూటం, కటి నుంచి పాదం వరకు శక్తి కూటం. మీరు చదువుతున్నారన్నమాట. శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ కంఠాద కటిపర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తి కూటైకతాపన్న కట్యధో భాగధారిణి మూలమంత్రాత్మిక మూలకూటత్రయ కళేబర. మూలమంత్రమే రూపం. ఆ మూలమంత్రంలో ఉన్న 3 భాగములు శరీర అవయవములుగా ఉన్నాయి. అంటే మన అమ్మ శరీర వర్ణన చేస్తారు ఇప్పుడు కొద్ది తర్వాత. ఈ వర్ణన వాగ్భవకూట, కామరాజుకూట, శక్తికూటమున మంత్రశక్తుల్ని మనతో అనుసంధానించడం కానీ ఒక శరీరాన్ని వర్ణించడం కాదు అని తెలుసుకోవాలి. ఎందుకంటే అది మాంసమయ శరీరం కాదు, చర్మాలతో ఆవృతమైన శరీరం కాదు, అది మంత్రమయ శరీరం. కానీ శరీర అవయవాన్ని నువ్వు వర్ణిస్తున్నావు, ధ్యానిస్తున్నావు అంటే అర్థం ఆ మంత్రాన్ని అనుసంధానం చేస్తున్నా, శక్తిని పొందుతున్నామని అర్థం. అంతేగాని ఒకానొక స్త్రీ యొక్క వర్ణన శిరస్సు నుంచి పాదముల వరకు ఒక సన్యాసి చేశాడు అనుకుంటే తప్పండి. అది ఇంకా దాని లోతులు మనకి అది ప్రారంభమైన దగ్గర నుంచి చెప్పుకుందాం. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పుకున్నామంటే ఈ శ్లోకం వెంటనే భగవత్పాదుల వారు పంచదశి మంత్ర విశేషాన్ని చెప్పబోతున్నారు. అందుకే ఈ మాట చెప్పాం, పంచదశిని పరిచయం చేసాం. అందుకే పంచదశి 3 కూటములు, వాగ్భవకూట, కామరాజకూట, శక్తి కూటములు. ఆ మంత్రమే ఒక రూపం ధరించి అమ్మవారు వచ్చారు. ఎప్పుడు మంత్రమే దేవత శరీరం, మరువరాదు. అందుకే మంత్రం, యంత్రం, విగ్రహం అని చెప్పుకున్నాం. విగ్రహం అంటే శరీరం, ఆకృతి. మంత్రం చదివి జపించేటప్పుడు వచ్చే ఏ వాగ్భవ లేదా స్పందన ఉంటుందో, వైబ్రేషన్ ఉంటుందో, ప్రకంపన ఉంటుందో అదే దేవతాకృతి. వాగ్భవ కూటమంతా ముఖమై, కామరాజు కూటమంతా మధ్య శరీరమై, శక్తి కూటమంతా పాదం వరకు ఉన్నప్పుడు 3 భాగముల మంత్రమంతా అమ్మ శరీరమే కదా. కనుక తాను జపం చేసిన మంత్రానికి అమ్మ స్వరూపానికి భేదము లేదు. మనం జపం చేయకపోయినా కనీసం రూపాన్ని చూసినప్పుడు మంత్రం అందులో ఉందని తెలుసుకోవాలి. ఆ ధ్యానం చేసినప్పటికీ కూడా మంత్రశక్తి విడిగి లభిస్తుంది అమ్మ రూపాన్ని ధ్యానించినప్పటికీ. కనుక అమ్మ నీ మంత్రం నీ తంత్రంలోంచి వచ్చింది కదా. అందుకు ముందు తంత్రాన్ని చెప్పేశారు ఈ శ్లోకంలో. చతుషష్ఠ్యాతంత్ర ఈ శ్లోకంలో స్వతంత్రం తే తంత్రం అంటూ తంత్రం గొప్పతనం చెప్పారు. ఆ తంత్రంలో ఉన్న మంత్రం గొప్పతనం తర్వాత 2 శ్లోకాల్లో చెప్తున్నారు. ఈ 2 శ్లోకాలు కలిపి ఒకటిగా మనం పరిశీలించాలి.
అమ్మ మంత్రం అంటే పంచదశి విద్య. ఈ పంచదశి విద్యలో కూడాను ఉపాసకుల భేదం బట్టి 12 రకాలు ఉన్నాయని మనం చెప్పుకున్నాం మొదటి శ్లోకంలోనే. తర్వాత హరిస్వామారాధ్య ప్రణతజన సౌభాగ్యజనని శ్లోకం చెప్పినప్పుడు విషయం ఒకసారి గుర్తు చేస్తున్నాం. అందులో 4 పాదాల్లో 2 పాదాలు హాది విద్య, 2 పాదాలు కాది విద్య అని చెప్పాం. అంటే అదే పంచదశి మంత్రం హకారంతో మొదలయ్యే ఒక మంత్ర విశేషం ఉంది, అది హాది విద్య. అది ఉపాసన పొందేవాళ్ళు అది చేస్తారు. కకారంతో మొదలయ్యే మరొక 15 అక్షరాల మంత్రం ఉంది, దాని పేరు కాది విద్య. ఇది ఉపదేశం పొందిన వాళ్ళు ఇది చేస్తారు. సాధారణంగా లోకంలో కాది విద్య ఎక్కువ ప్రచారంలో ఉన్నది. హాది విద్య విష్ణు ఉపాసిత విద్య అంటారు, కాది విద్య మన్మథోపాసిత విద్య అని చెప్తారని చెప్పుకున్నాం. అయితే హాది విద్యనే లోపాముద్ర కూడా ఆరాధన చేసింది. అందుకే లోపాముద్రార్చిత ఇత్యాదులు ఎందు మనకు హాది విద్య. అది దేనికదే హాది విద్య గొప్పదే, కాది విద్య గొప్పదే. ఎందుకంటే అందరూ మహానుభావులే. కానీ ఇందులో భగవత్పాదుల వారు అక్కడ 2 ఒకే శ్లోకంలో 2 భాగాల్లో చూపించారు. ఇప్పుడు దాన్ని 2 శ్లోకాల్లో చూపిస్తున్నారు ఇక్కడ. కానీ ఒక్క రహస్యం గుర్తుపెట్టుకోవాలి, మంత్రం ఎప్పుడూ కూడా కావ్యంగా రాయిరాదు. మంత్రం అంటేనే మననాత్రాయితీ ఇది మంత్రం, మననం చేసుకోవాలి తప్ప గానం చేయకూడదు. భక్తి ప్రధానమైతే మంత్రం పట్టుకోక్కర్లేదు, నామంతో భక్తిగా ప్రేమగా అనుకుంటే చాలు. భక్తి మనస్సుకు సంబంధించింది, మంత్రానికి సంబంధించింది కాదు. కనుక మంత్రాల మీద ఆబా మోహం అక్కర్లేదు. నీకు శ్రద్ధగా లభిస్తే మాత్రం శ్రద్ధగా చేసుకో, కానీ మంత్రం ఎంత మౌనంగా చేస్తే అంత మంచిది. సర్వం శ్రీ లలితా మహాత్రిపుర సుందరి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం సవిత్రే నమః. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు సోమవారం. సోమవారం నాడు చైత్రశుద్ధ విధియ కావటం వలన ఉమాదేవిని, అగ్నిదేవుని, శివుని దవనంతో గనక పూజ చేసినట్లయితే సకల శుభాలు కూడాను కలిగి తీరుతాయని స్మృతి వాక్యం. దవనానికి అంత దివ్య శక్తిని ప్రసాదించారు. అందుచేత స్కంద పురాణం అరుంధతి వ్రతం కూడాను ఈరోజు ఆచరించటం వలన చాలా చక్కటి యోగవంతమైన ప్రభావం వస్తుంది. అయితే ఉగాది తర్వాత వచ్చేటువంటి ఈ శుద్ధ విధియ నాడు ఈ వ్రతాల్ని గనక ఆచరించినట్లయితే చాలా విశిష్టవంతమైన ప్రభావంతో జీవితం గడుస్తుందని, నేత్ర దృష్టిని ప్రకాశవంతం చేయటానికి, నేత్ర వ్యాధులు లేకుండా చక్కగా జీవితాన్ని గడపడానికి పుష్కర కాలం పాటు ఆచరించాల్సినటువంటి వ్రతాలుగా వీటిని చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం ఉగాది ఆదివారం రావటం వలన నేత్రదృష్టి కారకుడు సూర్య భగవానుడు కాబట్టి ప్రతినిత్యం కూడా ఈ సంవత్సరం అంతా కూడాను సూర్య మంత్రాన్ని ప్రతి ఒక్కరూ కూడా అనుష్ఠానం చేయటం మంచిది. ఓం సవిత్రే నమః, ఓం ఘృణి సూర్య ఆదిత్యోం అని. అంతేకాకుండా సూర్యుడే శివుడు, శివుడే సూర్యుడు అని. ఇక్కడ అభిషేక ప్రియుడైనటువంటి పరమేశ్వరుణ్ణి వివిధ ద్రవ్యాలతో కనుక అభిషేకం చేస్తే ఐశ్వర్య కారకానికి నిదర్శనంగా ఉంటుంది. శివుడు ఐశ్వర్య కారకాన్ని మనకు ప్రసాదిస్తాడా అంటే ఈశ్వరుడు ఇవ్వాలి, ఇల్లు నిండాలి అనేటువంటి సామెత కూడా ఉన్నది కదండి. అందుచేత ఈశ్వరుడు అంటేనే పాలించేవాడు అని చెప్పేసి అర్థం. కాబట్టి ఐశ్వర్యాన్ని కలిగించేటువంటి పరమేశ్వరుణ్ణి మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధితో పూజించి ఆచరిద్దామా మరి.
సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం, సోమవారం. సూర్యోదయం 6:03 సూర్యాస్తమయం 6:20 తిథి విధియ ఉదయం 9:21 వరకు, తరువాత తదియ తెల్లవారుజామున 5:42 వరకు, నక్షత్రం అశ్విని మధ్యాహ్నం 1:45 వరకు, వర్జం ఉదయం 10:13 నుంచి 11:38 వరకు, మరల రాత్రి 10:17 నుంచి 11:43 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:36 నుంచి 1:25 వరకు, మరల మధ్యాహ్నం 3:04 నుంచి 3:53 వరకు, అమృతకాలం ఉదయం 7:24 నుంచి 8:48 వరకు, రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 2 గంటలకి. నేటి విశేషం సోమవారం. అలాగని ఉత్తమ మన్వాది. సోమవారం సందర్భంగా గౌరీదేవిని, శివుణ్ణి, అలాగే చంద్రుణ్ణి పూజించుకోవడం వల్ల విశేషమైన సత్ఫలితాలు సిద్ధిస్తాయి. అలాగని మనం దవనంతో పూజ చేయడం అనేటువంటిది ఒక సంప్రదాయం. అది ప్రశాంతినిస్తుంది, మానసిక ప్రశాంతినిస్తుంది. అదేవిధంగా మనం చేసేటువంటి కార్యక్రమాలలో ఉత్తమ మన్వాది సందర్భంగా పితృదేవతారాధన చేయాలి. దానివలన మన సంతానము అభివృద్ధిలోకి వస్తారు. మీరు గమనించినట్లయితే ప్రపంచ చరిత్రలో ఆధ్యాత్మిక చైతన్యం అధికంగా వృద్ధి చెందినటువంటి దేశంగా భారతదేశం గుర్తింపును పొందింది. దీనికంతటికీ కూడా మన పితరుల నుంచి వచ్చేటువంటి ఆ ఆధ్యాత్మిక చైతన్య శక్తిని స్వీకరించడానికి మనం చేసేటువంటి ఈ పితృ దేవతారాధనలే మూలము. మన భారతీయ సంస్కారంలో ఉండేటువంటి ఈ పితృదేవతారాధన ఇన్ని రూపాలలో మనకు ఏ దేశంలోనూ ఏ సంస్కృతిలోనూ కనిపించదు కాబట్టి మనం ఆ పితృదేవతారాధన చేసినట్లయితే చాలా మంచిది. నేటి ఆణిముత్యాలు. నిజాన్ని మార్చే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు, కానీ ప్రపంచాన్ని మార్చే శక్తి నిజానికి ఉంది. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ. ఇది మనకి శృతి ప్రోక్తం. నమస్కారం చేసేటప్పుడు మొట్టమొదటి నమస్కారం తల్లికి. ఎందుచేత అంటే తల్లి పరబ్రహ్మస్వరూపం, సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త అని 3 రూపాలలో ఉండేటటువంటి పరమేశ్వరుడు
నిజానికి ఒక్కటిగా పరబ్రహ్మంగా ఉంటాడు. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు బెనుచు హేలారతుడై అంటారు పోతన గారు. ఆ ఒక్కడే సృష్టి చేస్తాడు, ఆ ఒక్కడే స్థితికర్త, ఆ ఒక్కడే ప్రళయకర్త. అలాగే అమ్మ తన గర్భాలయంలో పిండం పెరగడానికి అవకాశం ఇస్తుంది, అక్కడే ఊపిరి పోసుకుంటాం, అందుకని ఆవిడ సృష్టికర్త. బయటికి వచ్చిన తరువాత తన కట్టుకున్న భర్త కూడా ఆకలేస్తోందంటే ఆహారాన్ని పచనం చేసి తీసుకొచ్చి పెడుతుంది. కానీ కడుపున పుట్టినటువంటి బిడ్డ ఆకలితో ఏడిస్తే వెంటనే ఆమెలో పాలు ఊరి పడుతుంది. కాబట్టి ఆమె స్థితికర్త. పిల్లవాడు నిద్రపోకుండా ఆడుకుంటుంటే వాడి ఆరోగ్యం పాడవుతుందని 4 దెబ్బలు కొట్టైనా పడుకోబెడుతుంది. కాబట్టి స్వల్పకాలిక లయం చేస్తుంది. కాబట్టి ఆమె ప్రళయకర్త. 3 రకములైనటువంటి కర్తవ్యములను నిర్వహించేటటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క సమాహార స్వరూపమైనటువంటి పరబ్రహ్మస్వరూపానికి ప్రాతినిధ్యం వహించేటటువంటి కన్నతల్లి సాక్షాత్ పరమేశ్వర స్వరూపంగా భావింపబడి మొట్టమొదటి వందనానికి యోగ్యురాలయ్యింది. పితృదేవో భవ. ఈ శరీరం ఏర్పడడానికి కారణభూతుడైనటువంటి మహానుభావుడు తండ్రి. ఆ తండ్రి ఈ లోకంలో మన కళ్ళ ఎదుట కనపడుతున్నటువంటి శివస్వరూపం. యజుర్వేదంలో పరమశివస్వరూపాన్ని కీర్తిస్తూ ఆయనని 2 మాటలతో పిలుస్తారు. మయోభవీచ మయస్కరాయచ అని పిలుస్తారు. సుఖాన్ని కల్పించడానికి పరమేశ్వరుడు ఈ భూమి మీద తండ్రి రూపంలో నడయాడుతుంటాడు. శివుడు సుఖకర్త, మంగళకర్త. ఆయన ఎప్పుడూ శోభనం, శివం, మంగళం, కళ్యాణం ఇవన్నీ పర్యాయ పదాలు. అటువంటి శివుడు ఎటువంటి సుఖాన్ని ఇస్తాడో అలా ఎప్పుడూ కడుపున పుట్టినటువంటి బిడ్డల యొక్క సుఖాన్ని మాత్రమే అపేక్షించేటటువంటి తండ్రి శివస్వరూపుడై ఈ లోకంలో తిరుగుతూ ఉంటాడు. అందుకే పితృదేవో భవ. ఇక ఆచార్యదేవో భవ. నిజానికి యజ్ఞోపవీతం వేసుకునేటటువంటి అధికారంలో పుట్టినటువంటి వాళ్ళందరికీ మొదటి ఆచార్యుడు తండ్రే. తండ్రే యజ్ఞోపవీతం వేసి ఉపనయనాన్ని చేసి జన్మనా జాయితే శూద్రాహ సంస్కారాత్ ద్విజవుచ్యతే. ఆ ఉపనయన సంస్కారం చేసి గాయత్రీ మహామంత్రాన్ని ఉపదేశం చేస్తాడు. ఆ గాయత్రీ మంత్రాన్ని ఉపదేశం చేసినటువంటి కారణం చేత తండ్రియే ఆచార్య స్థానమనందు నిలబడతాడు. అటువంటి తండ్రి గాయత్రీ మహామంత్రాన్ని ఇస్తే వేదాంత జ్ఞానాన్ని బోధ చేసి ఇతరమైనటువంటి మంత్రములను కూడా ఉపదేశం చేసి ఈ శరీరమునందుండి దీన్ని ఋతుమంతముగా ఉంచుకుని సత్యమైనటువంటి పదాన్ని తెలుసుకుని పరమేశ్వరుని యొక్క స్వరూపాన్ని తెలుసుకుని అద్వైత భావన యందు ఓలలాడి ఇక్కడే భక్తితో కూడినటువంటి కర్మాచరణము వలన పరిపక్వమైనటువంటి బుద్ధి వలన జ్ఞానము చేత ఈశ్వర స్వరూపాన్ని అవగతం చేసుకుని జీవబ్రహ్మముల మధ్య ఉండేటటువంటి భేదాన్ని తొలగించుకొని తత్వమసి మహావాక్య విచారణ చేసి అది ఇది అయ్యున్నది అని పరమేశ్వర స్వరూపంగా తాను నిలబడి అనుభవించగలిగినటువంటి అద్వైతానుభూతి యందు ప్రవేశపెట్టగలిగినటువంటి సమర్థుడైనటువంటి వాడు గురువు. అటువంటి ఆచార్యుడు ఇక మళ్ళీ శరీరంతో రావలసిన అవసరం లేని స్థితిని కల్పిస్తాడు. కనుక ఆ గురువుని ఆచార్యదేవో భవ అని శృతి నమస్కారం చేసింది. అటువంటి స్వరూపాలలో అసలు ఈ శరీరము ఉన్నది అంటే కారణం ప్రధానమైనటువంటి వాళ్ళు తల్లిదండ్రులు. ఆ తల్లిదండ్రులు, కొడుకు, వీళ్ళ మధ్య ఉండేటటువంటి అనుబంధం ఎంత గొప్పగా ఉంటుంది. అది ధర్మశాస్త్రంలో, వేదంలో ఎంత పవిత్రంగా కీర్తింపబడింది అన్న విషయాన్ని వేదోపబ్రహ్మణమైనటువంటి శ్రీరామాయణం దశరథ మహారాజు గారు, శ్రీరామచంద్రమూర్తి అనబడేటటువంటి 2 వ్యక్తుల మధ్య నడిచినటువంటి అద్భుతమైనటువంటి కథాక్రమంగా మనకి చూపిస్తుంది. తల్లిదండ్రులు, కొడుకు వీళ్ళ మధ్య ఉండేటటువంటి అనుబంధం, వాళ్ళ మధ్య ఉండేటటువంటి ఆ అనుబంధంలో ఆనందం, ఆ అమృతత్వం, దీన్ని ఆవిష్కరించడంలో ఆదికావ్యమైనటువంటి శ్రీరామాయణం మధురాతి మధురం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
ప్రభావాత్మా జగత్కాల స్థాలో లోకహితస్తరు సారంగో నవచక్రాంగ కేతుమాలీ సభావన. శ్రీ మహాగణపతి నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీ వేదవ్యాసాయ నమః. 15వ అధ్యాయం. జనమేజయుడు వైశంపాయన మహర్షిని ఇలా అడుగుతున్నాడు. ఓ విప్ర, పాండవులు యుద్ధంలో జయించారు, రాజ్యంలో ప్రశాంతత నెలకొంది. ఆ తర్వాత కృష్ణార్జునులు ఏం చేశారు అని అడిగాడు. వైశంపాయనుడు ఇలా చెప్తున్నాడు. రాజా, పాండవులు విజయం పొందారు, రాజ్యమంతా ప్రశాంతంగా ఉంది, శ్రీకృష్ణార్జునులు సంతోషంగా ఉన్నారు. స్వర్గంలో విహరించే దేవతలలాగా వారిద్దరూ ఎంతగానో ఆనందిస్తూ చిత్ర విచిత్రమైన వనాలలోనూ పర్వతాలపైన అందమైన శిఖరాల మీద విహరించారు. నందనవనంలో తిరుగుతూ ఆనందిస్తున్న అశ్వినీ దేవతల్లాగా వారు పవిత్రమైన పుణ్యతీర్థాలు, సరస్సులు, నదుల వద్ద తిరుగుతూ ఆనందించారు. తర్వాత కృష్ణార్జునులు ఇంద్రప్రస్థానానికి వెళ్ళారు. అక్కడ మయుడు నిర్మించిన అందమైన సభాభవనంలో ప్రవేశించి ఆనందించారు. వారిద్దరూ పురాతన మహర్షులైనటువంటి నరనారాయణులు, ఆప్తులు. వారిద్దరూ మాట్లాడుకునేటప్పుడు దేవతలు, ఋషుల గురించి మాట్లాడుకున్నారు. చిత్ర విచిత్రమైన యుద్ధాల గురించి చర్చించుకుంటున్నారు. అందులో పడిన కష్టాలను గుర్తు చేసుకున్నారు. శ్రీకృష్ణుడికి సకల సిద్ధాంతాలు తెలుసు. అందుచేత ఆయన అర్జునుడికి చిత్రమైన సిద్ధాంతాలతో విచిత్ర కథలు కూడా చెప్పుకొచ్చాడు. ఒకనాడు అర్జునుడు అభిమన్యుడిని గుర్తు చేసుకొని బాధ పడుతున్నప్పుడు శ్రీకృష్ణుడు దుఃఖాన్ని నివారించే అనేక కథలు కూడా చెప్పి అర్జునుడు దుఃఖాన్ని కూడా పోగొట్టాడు. శ్రీకృష్ణుడు మహాతపస్వి, విజ్ఞానవేత్త. శాస్త్ర విధానంతో అర్జునుడిని ఓదార్చాడు. తర్వాత అర్జునుడితో అన్నాడు, ఓ అర్జున, ఓ పార్థ, మా నాన్నగారు వసుదేవుణ్ణి, మా అన్నగారు బలదేవుణ్ణి, ఇంకా ఇతర వృష్ణి వంశీయులను చూసి చాలా కాలం అయిపోయింది. కనుక నేను ఇక ద్వారక వెళతాను, నాకు అనుమతి ఇవ్వు. ఓ అర్జున, నీకు ఇష్టమైతే నువ్వు ఆ ధర్మరాజు వద్దకు వెళ్ళి నా ద్వారకా ప్రయాణం గురించి చెప్పు. ఆయన వెళ్ళమంటే వెళతాను, లేకపోతే లేదు. ప్రాణం పోయే స్థితి కలిగినా సరే నేను ఆయనకు అప్రియం కలిగించేది ఏదీ చెయ్యను. ఇంకా ద్వారకా ప్రయాణ విషయంలో చెప్పవలసిందేముంది చెప్పు. ఓ అర్జున, ఇప్పుడు నువ్వు నాతో వచ్చి నేను ద్వారకకు వెళ్ళే విషయాన్ని ధర్మరాజుకు చెప్పు, ఆయన ఆజ్ఞ ఇప్పించు అన్నాడు. శ్రీకృష్ణుడు ద్వారకకు వెళుతున్నాడు అనేటువంటి వియోగ దుఃఖాన్ని అనుభవిస్తూ అలాగే అని ఒప్పుకున్నాడు అర్జునుడు. అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 16వ అధ్యాయం. ఈ 16వ అధ్యాయం నుండి 51వ అధ్యాయం వరకు ఉత్తర గీత చెప్పబడింది. జనమేజయుడు వైశంపాయనుడిని అడుగుతున్నాడు, మహర్షి, శ్రీకృష్ణార్జునులు శత్రు సంహారం చేసి సభాభవనంలో నివసిస్తున్నారు కదా, ఆ రోజుల్లో శ్రీకృష్ణార్జునుల మధ్య ఎలాంటి సంభాషణ జరిగింది, వారేం మాట్లాడుకున్నారు అని అడిగాడు. వైశంపాయనుడు ఇలా చెప్తున్నాడు, ఓ జనమేజయ, శ్రీకృష్ణుడితో కలిసి అర్జునుడు తమ రాజ్యం పొందిన తర్వాత దివ్యమైన ఆ సభాభవనంలో సంతోషంగా విహరించాడు. తర్వాత వారిద్దరూ తమ వారితో కలిసి స్వర్గంతో సమానంగా ఉన్న ఒక చోటుకి వెళ్ళారు. అక్కడ అర్జునుడు కృష్ణుడితో చాలా ఆనందంగా ఉన్నాడు. అందమైన ఆ సభాభవనాన్ని చూస్తూ ఇలా అన్నాడు, దేవకీ పుత్ర, మహాయుద్ధం ప్రారంభమైనప్పుడు
నీ మహాత్మ్య జ్ఞానము, నీ ఈశ్వర స్వరూప దర్శనం కలిగాయి. అలాగే నువ్వు చెప్పిన జ్ఞానమంతా నేను కలత చెందిన మనస్సుతో విన్నాను. దాంతో ఆ జ్ఞానమంతా ఏమైందో ఇప్పుడు నేను మర్చిపోయాను. కనుక ఆ విషయాలను నువ్వు ఇప్పుడు చెప్పు. వాటిని మళ్ళీ మళ్ళీ వినాలని నాకు కుతూహలంగా ఉంది. కానీ ప్రభు, నువ్వు ఇప్పుడు త్వరగా ద్వారకకు వెళుతున్నావు కదా అన్నాడు. ఆ మాటలు విని శ్రీకృష్ణుడు అర్జునుడిని కౌగిలించుకొని ఇలా చెప్పాడు, అర్జున, నేను ఆ సమయంలో నీకు అత్యంత రహస్యమైన జ్ఞానాన్ని బోధించాను. నా స్వరూపమైన ధర్మము, సనాతనమైన పురుషోత్తమ తత్వాన్ని కూడా నేను బోధించాను. ఇంకా శుక్ల కృష్ణకథలను నిరూపిస్తూ సంపూర్ణమైన నిత్యలోకాలను గురించి కూడా చెప్పాను. కానీ నీ తెలివి తక్కువతనం చేత ఆనాటి ఆ ఉపదేశాన్ని నువ్వు మర్చిపోయావు, గుర్తు తెచ్చుకోలేకపోతున్నావు. నాకు ఈ విషయం ఎంతో బాధ కలిగిస్తుంది. నువ్వు ఆ విషయాలను అన్నిటినీ పూర్తిగా గుర్తు చేసుకోవటం అసాధ్యమనిపిస్తుంది. ఓ అర్జున, నీకు నిజంగా శ్రద్ధ లేదు. నువ్వు మందబుద్ధిలాగా ఉన్నావు. ఆ విషయాన్ని అంతా ఇప్పుడు ఉన్నది ఉన్నట్లుగా నేను చెప్పలేను. ఒక్క పర్యం చెప్పిన ధర్మం మళ్ళీ ఇంకోపారి చెప్పండి అంటే లేదు, కష్టమవుతుంది. అది ఇంకోపారి చెప్తే వేరేగానే అవుతుంది. అప్పుడు దాన్ని ప్రశ్నించవచ్చు కూడా మీరు, అప్పుడు అట్లా చెప్పారే మరి అని. అందుకని ఒక్క పర్యం చెప్పిన మహత్తరమైన ధర్మ రహస్యం ఎవరు విన్నారో వాళ్ళు మర్చిపోతే వాళ్ళ దురాదృష్టం, అంతేగాని మళ్ళీ చెప్పమంటే చెప్పరు. ఒకవేళ చెప్తే అదే ఈ అవస్థ అవుతుంది. ఆ బ్రహ్మ పదాన్ని లభింపజేస్తుంది కూడా. అలాంటి ధర్మాన్ని పూర్తిగా అదే రూపంలో మళ్ళీ చెప్పడం ఇప్పుడు నాకు చేత కాదు. నేను పరమాత్మతత్వాన్ని బోధించాను. ఇప్పుడు ఆ విషయ జ్ఞానం కలిగించడం కోసం నేను ఒక ప్రాచీనమైన కథను చెబుతాను. దానివల్ల నువ్వు బుద్ధిని గట్టిగా నిలుపుకుంటావు, ఉత్తమ గతిని పొందుతావు. ఇప్పుడు నేను చెప్పేదంతా జాగ్రత్తగా విను. ఇదంతా ఒకనాటి ఉపదేశం. పూర్వం ఒక విప్రుడు బ్రహ్మలోకం నుంచి స్వర్గలోకానికి వచ్చాడు. అక్కడి నుంచి సరాసరి మా ఇంటికి వచ్చాడు. అప్పుడు ఆయనను నేను పూజించాను. ఆ సమయంలో నేను అడిగిన ప్రశ్నకు ఆయన చక్కగా సమాధానం చెప్పాడు. దానినే నీకు ఇప్పుడు నేను చెప్తున్నాను, విను. ఈ విషయంలో ఇంకొక దానిని ఆలోచించకుండా శ్రద్ధగా విను. విప్రుడు ఇలా అన్నాడు, ఓ శ్రీకృష్ణ, మధుసూదన, నువ్వు సకల ప్రాణుల యందు కృప కలిగి ఉన్నావు. మోహాన్ని నాశనం చేసే మోక్ష ధర్మానికి సంబంధించిన ధర్మం గురించి అడిగావు. దానికి తగిన సమాధానం చెబుతున్నాను, విను. ప్రాచీన కాలంలో ఒకనాడు ధర్మం తెలిసిన వారిలో శ్రేష్ఠుడు, తపస్వి అయినటువంటి ఒక విప్రుడు ఒక సిద్ధ మహర్షి వద్దకు వెళ్ళాడు. ఆ సిద్ధుడికి ధర్మ విషయంలో సమస్త శాస్త్రాల్లోని అన్ని రహస్యాలు తెలుసు, భూత భవిష్యత్తులు కూడా తెలుసు. లోకతత్వ విషయంలో ఆయన ప్రవీణుడు. సుఖదుఖాల రహస్యము, జనన మరణ తత్వం తెలుసు. పాపపుణ్యాల స్వరూప జ్ఞానము తెలుసు. ఉత్తమ అధమ ప్రాణులకు కర్మానుసారంగా లభించే గతిని ఆయన ప్రత్యక్షంగా చూశాడు. ముక్తుడిలాగా సంచరిస్తూ ఉంటాడు. సిద్ధుడు, శాంతమైన చిత్తం గలవాడు, జితేంద్రియుడు, బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతూ ఉంటాడు. అంతటా సంచరిస్తూ ఉంటాడు. ఆయనకు అంతర్ధాన విద్య తెలుసు. అందుచేత అదృశ్యంగా ఉండే సిద్ధులతో కలిసి ఆయన వెళుతున్నాడు. ఏకాంతంలో వారితో కలిసి కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ఎక్కడ ఆసక్తుడు కాకుండా స్వేచ్ఛగా సంచరిస్తూ ఉంటాడు. అటువంటి ఆయనను గురించి కాశ్యపుడు అనే విప్రుడు విని ఆయనను కలిశాడు. కశ్యపుడు ఆ సిద్ధుడి పాదాలు నమస్కరించాడు. ఆయనకు చూడటంతోనే కాశ్యపుడికి ఎంతో ఆశ్చర్యం కూడా కలిగింది. తర్వాత కాశ్యపుడు ఆ సిద్ధుడిని తన గురువుగా భావించి పూజించాడు.
తన గురుభక్తితో సిద్ధుడికి సంతోషం కలిగించాడు. ఓ కృష్ణ, ఆ శిష్యుణ్ణి భక్తికి సిద్ధుడు ప్రసన్నుడయ్యాడు. పరమసిద్ధి విషయం గురించి ఆలోచించాడు. దాన్ని చెబుతాను అని సిద్ధుడు తన అనుభవాన్ని ఇలా చెప్పాడు. నాయనా కాశ్యప, మానవులు నానా విధాలైన శుభకర్మలు ఆచరించి పుణ్యం వల్ల ఈ లోకంలో ఉత్తమ ఫలాన్ని, దేవలోకంలో ఉత్తమ స్థానాన్ని కూడా పొందుతారు. నిజంగా జీవుడికి ఎక్కడ అత్యంత సుఖం కలగదు. ఏ లోకంలోనూ అతడు ఎల్లప్పుడూ ఉండడు. తపస్సు మొదలైన వాటితో నానా కష్టాలు పడి గొప్ప గొప్ప స్థానాలను పొందిన అక్కడి నుంచి కూడా అతడు మాటి మాటికి తిరిగి వస్తూనే ఉంటాడు. నా విషయమే చూడు. నేను కామక్రోధాలకు వశమైపోయాను. ఎన్నో పాపాలు చేశాను. వాటి ఫలంగా ఘోర కష్టాలు కలిగించే నీచ గతిని పొందాను. తర్వాత ఎన్నోసార్లు పుట్టాను, మరి ఎన్నోసార్లు మరణించాను. ఎన్నో బాధలు అనుభవించాను. నానా విధాలైనటువంటి ఆహారాలు తిన్నాను. అనేక జన్మలెత్తి అనేక మంది తల్లుల వద్ద పాలు త్రాగాను. అనేక తండ్రులను అనేక తల్లులను చూశాను. చిత్ర విచిత్రాలైనటువంటి సుఖాలను దుఃఖాలను అనుభవించాను. చాలాసార్లు నాకు ఇష్టమైన వారితో వియోగం కూడా కలిగింది. ఇష్టం లేని వారితో కలిసి జీవించడం కూడా జరిగింది. నానా కష్టాలు పడి ధనాన్ని ఎంతో సంపాదించాను. అయితే అది నేను చూస్తూ ఉండగానే మాయమైపోయింది. రాజు వల్ల, నా బంధువుల వల్ల నాకు అనేక అవమానాలు కూడా కలిగాయి. వాళ్ళ వల్ల ఎన్నో కష్టాలు కూడా కలిగాయి. చాలా భయంకరమైన శారీరక మానసిక వేదనలు కూడా కలిగాయి. చాలా నీచమైన అవమానాలు, దారుణమైన మరణదండనలు, కారాగృహంలో నివసించటం వంటి శిక్షలను కూడా నేను ఎన్నో అనుభవించాను. యమలోకంలో అనేక యాతనలు కూడా పడ్డాను. అనేక నరకాలను అనుభవించాను. ఈ లోకంలో జ్వరాలు, రోగాలు, ముసలితనం, అనేక బాధలు, రాగద్వేషాల వల్ల కలిగే కష్టాలను కూడా అనుభవించాను. తర్వాత దుఃఖంతో ఆర్తుడిని అయ్యాను. నా మనస్సులో అలజడి కలిగింది. అందువల్ల నిరాకారుడైన పరమాత్మను నేను శరణు పొందాను. సమస్త లోక వ్యవహారాలను విడిచిపెట్టాను. ఈ లోకంలో అన్నీ అనుభవించిన తర్వాతే నేను ఈ మార్గాన్ని పట్టుకున్నాను. తర్వాత పరమాత్మ అనుగ్రహం వల్ల ఈ సిద్ధి కలిగింది. ఇక నేను మళ్ళీ ఈ జగత్తులోకి రాను. ఈ సృష్టి ఉన్నంతకాలం నాకు ముక్తి కలగనంత వరకు నేను ఇతర ప్రాణుల శుభగతులను చూస్తూనే ఉంటాను. ఓ కాశ్యప, నాకు ఈ విధంగా ఉత్తమ గతి కలిగింది. దీని తర్వాత నేను ఉత్తమ లోకాలకు వెళ్ళాను. తర్వాత వాటికంటే అతి గొప్పదైన బ్రహ్మలోకాన్ని కూడా వెళతాను. క్రమంగా మోక్షాన్ని కూడా పొందుతాను. ఇందులో సందేహం లేదు. నేను మళ్ళీ ఈ మానవ లోకానికి రాను. నాకు నీ యందు ఎంతో ప్రీతి కలిగింది కనుక నీకు ఏం చేయాలో చెప్పు. నీకు ఏ విషయం చెప్పాలో చెప్పు. నువ్వు ఏదైనా పొందాలనుకుంటే అడుగు. ఓ పండితుడా, నీ ప్రవర్తనకు నేను చాలా సంతోషించాను. ఇక నీకు మేలు కలిగించే విషయాన్ని అడుగు. నీకు ఇష్టమైన విషయాన్ని అడుగు. దాన్ని నీకు చెబుతాను అని చెప్పాడు సిద్ధుడు. అన్నాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 17వ అధ్యాయం. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా చెప్తున్నాడు. అర్జున, కాశ్యపుడు సిద్ధుడి పాదాలు పట్టుకొని నమస్కారం చేసి ఇలా అడిగాడు. ఓ మహాత్మా, ఈ జీవుడు కష్టంతో కూడిన ఈ సంసారం నుండి ఎలా ముక్తుడవుతాడు అని అడిగాడు. అప్పుడు సిద్ధుడు ఇలా చెప్పాడు. ఓ కాశ్యప, ఈ లోకంలో ఆయస్సును కీర్తిని వృద్ధి చేసే పనులను చేస్తే అవి మరుసటి జన్మలో మంచి శరీరం పొందటానికి కారణాలవుతాయి. బాగా వినండి. జీవుడు పుణ్యకర్మలు చేస్తూ ఉంటాడు, మళ్ళీ పాపకర్మలు కూడా చేస్తూ ఉంటాడు. అలా వాటితో
ఆవరించబడి ఉంటాడు కూడా. ఇలాంటి జీవులలో జ్ఞానులు మాత్రమే వీడు పుణ్యాత్ముడు, వీడు పాపాత్ముడు అని తెలుసుకుంటూ ఉంటారు. శాస్త్రం చెప్పినట్లుగా జీవుడికి 3 స్థానాలు ఉన్నాయి. అవి మానవలోకం, స్వర్గం, నరకం. అనేక ప్రాణులు ఉండే ఈ మత్స్యలోకాన్ని కర్మభూమి అంటారు. ఈ మానవ లోకంలోనే సకల మానవులు మంచి పనులు చెడు పనులు చేసి ఆ కర్మలకు ఫలంగా మంచి చెడులను అనుభవిస్తారు. మంచి చెడు చేసేటువంటి కర్మ ఈ భూమి మీదని మాత్రమే చేయగలం, ఇంకెక్కడా చేయటానికి వీల్లేదు. అందుకని మంచినే మనం ఎన్నుకోవటం మంచిది. ఈ లోకంలో పాపాలు చేసే మానవులు కర్మానుసారంగా నరకాలకు పోతారు. ఇది జీవుడికి అధోగతిని కలిగిస్తుంది. కనుక పాపపు పనులకు దూరంగా ఉండాలి. పుణ్యం చేసుకున్న మానవులు తారామండలం, చంద్రమండలం, సూర్యమండలం చేరుతారు. ఇవి పుణ్యాత్మల నివాస స్థానాలు. ఈ స్థానాలలో పుణ్యం క్షీణించిన వారు కింద పడతారు. ఇలా మాటిమాటికి రాకపోకలు జరుగుతూ ఉంటాయి. ఇవి జీవులు పొందే గతులు అన్నాడు సిద్ధుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీకృష్ణుడు ఇండైరెక్ట్గా బోధిస్తున్నాడు 18వ అధ్యాయం. ఈ అధ్యాయంలో సిద్ధుడు కాసేపటికి జీవుడు తల్లి గర్భంలోకి ప్రవేశించటాన్ని చెప్పాడు. ఓ కాశ్యప, ఈ లోకంలో చేసిన శుభాశుభ కర్మల ఫలితాలు నశించవు, అనుభవింపజేస్తాయి. ఆయా కర్మల తరువాత ఒకదాని తరువాత మరొకటి శరీరాలను ధరింపజేస్తాయి, తగిన ఫలితాలను అందిస్తాయి. పవిత్రమైన మనస్సు చేసిన పుణ్యం అధికమవుతూ ఉంటుంది. అలాగే పాపబుద్ధితో చేసిన ఫలం కూడా అధికమవుతూ ఉంటుంది. ఇక జీవుడు మాతృగర్భంలోకి ప్రవేశించే విధానాన్ని విను. జీవుడు మొదట పురుషుడికి రేతస్సులోకి ప్రవేశిస్తాడు. తర్వాత స్త్రీ గర్భాశయంలో రజస్సుతో కలుస్తాడు. ఆ తర్వాత అతడి పాప పుణ్యాలకు తగినట్లుగా శరీరాన్ని ధరిస్తాడు. యద్యచ్చ కురుతే కర్మ, యద్యచ్చ కురుతే కర్మ, శుభం వా యది వా శుభం, శుభం వా యది వా శుభం, పూర్వదేహ కృతం సర్వం, పూర్వదేహ కృతం సర్వం, అవశ్యముపభుజ్యతే, అవశ్యముపభుజ్యతే. జీవుడు వెనుకటి దేహంతో చేసిన పుణ్యాన్ని కానీ పాపాన్ని కానీ పూర్తిగా అనుభవిస్తాడు. కర్మ అనుభవించడం వల్ల నశిస్తుంది. అప్పుడు జీవుడు ఇంకా కొత్తగా కర్మలను ప్రోగు చేసుకుంటాడు. ఇలా మోక్ష ప్రాప్తికి సహాయం చేసే ధర్మాన్ని తెలుసుకోనంత వరకు జీవుడు ఈ కర్మ పరంపరను తెలుసుకోలేడు. ఇలా భిన్న భిన్న యోనులలో జన్మలెత్తేటువంటి వాడు ఎలాంటి కర్మలు చేస్తే తరిస్తాడో చెబుతున్నాను విను. దానం చేయాలి, నియమాలు పాటించాలి, వేదార్థాన్ని మననం చేయాలి, పాటించాలి, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి, శాంతుడై ఉండాలి, సకల ప్రాణుల యందు దయ కలిగి ఉండాలి, మనోనిగ్రహం కలిగి ఉండాలి, మృదు స్వభావం కలిగి ఉండాలి, ఇతరుల సంపదను తీసుకోకూడదు, లోకంలోని ప్రాణులకు మనస్సుతో కూడా కీడు చేయకుండా ఉండాలి, తల్లిదండ్రులకు సేవ చేయాలి, వారిని బాగా చూసుకోవాలి, జాలి కలిగి ఉండాలి, ఎప్పుడూ ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి, మంచి విషయాలను ప్రచారం చేస్తూ ఉండాలి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.